ఎలక్ట్రిక్ బైక్ మీద 25,000 రూపాయల భారీ డిస్కౌంట్, తిరిగి వస్తున్న ఎలక్ట్రిక్ స్కూటర్ సబ్సిడీలు, పియాజియో కంపెనీకి అమర్ రాజా లిథియం బ్యాటరీలు, ఇటువంటి ఆసక్తికరమైన ఈవీ అప్డేట్స్ ని ఈ రోజు మన ఈవీ కుర్రాడు లైవ్ ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా, మీరు చూస్తున్నారు ఈవీ కుర్రాడు లైవ్. మొదటిగా లేటెస్ట్ ఈవీ అప్డేట్స్ కోసం ఖచ్చితంగా మన ఈవీ కుర్రాడు లైవ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఫస్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఓపెన్ రార్ ఎలక్ట్రిక్ బైక్ సంబంధించి కంపెనీలో ఒక కొత్త ఆఫర్ అయితే ప్రకటించడం జరిగింది. మనటి వరకు ఓపెన్ రార్ ఎలక్ట్రిక్ బైక్ ప్రైస్ చూసుకున్నట్లయితే 1,50,000 రూపాయలుగా ఉండేది. ఇప్పుడు ఓపెన్ ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు అయితే ఎలక్ట్రిక్ బైక్ ని ఆగస్ట్ 15వ తారీఖు వరకు ఒక ప్రత్యేకమైన ఆఫర్ అయితే ప్రకటించడం జరిగింది. ఆగస్ట్ 15వ తారీఖు కనుక ఎలక్ట్రిక్ బైక్ ని కొనుగోలు చేసుకున్నట్లయితే ఈ ఎలక్ట్రిక్ బైక్ మీద 25,000 రూపాయల డిస్కౌంట్ అయితే ప్రకటించింది. వాస్తవానికి ప్రీవియస్ గా కొన్ని పర్టికులర్ నగరాల్లో అయితే ఓపెన్ ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు వీళ్ళు ఇనిషియల్ లాంచ్ ఆఫర్ కింద డిస్కౌంట్ అయితే ఇచ్చారు. బట్ ఇప్పుడు ఎక్కడైతే ఓపెన్ ఎలక్ట్రిక్ బైక్ సంబంధించిన షోరూమ్స్ ఉన్నాయో అన్ని చోట్ల కూడా ఇప్పుడు కొత్తగా ఆఫర్ అయితే ప్రకటించారు. ఇప్పుడు ఓపెన్ ఎలక్ట్రిక్ బైక్ అయితే 1,25,000 రూపాయలకి లభిస్తుంది. ఒక ఓపెన్ రాడ్ ఎలక్ట్రిక్ బైక్ స్పెక్స్ చూసుకున్నట్లయితే 187 కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. 4.4 కిలోవాట్ లిథియం బ్యాటరీ ప్యాక్ తో. అలానే ఈ ఎలక్ట్రిక్ బైక్ యొక్క టాప్ స్పీడ్ చూసుకున్నట్లయితే 100 కిలోమీటర్ల టాప్ స్పీడ్. ఈ ఎలక్ట్రిక్ బైక్ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ సీఈఓ అయిన భవిష్ అగర్వాల్ గారు ఆ ఎలక్ట్రిక్ బైక్ సంబంధించిన టెస్ట్ రైడ్ చేసినట్టు ఒక ఫోటో అనేది వాళ్ళ సోషల్ మీడియాలో అయితే పోస్ట్ చేయడం జరిగింది. ట్విట్టర్ ప్లాట్ఫామ్ లో ఆ ఫోటోని మెన్షన్ చేసి ఈ ఎలక్ట్రిక్ బైక్ కోసం ఎక్సైట్ అవుతున్నాను అన్నట్టుగా మెన్షన్ చేశారు. అలానే ఈ బైక్ సంబంధించిన ఫోటోని కంప్లీట్ గా బ్లర్ చేశారు. బట్ తర్వాత మళ్ళీ ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు ఆ ఎలక్ట్రిక్ బైక్ సంబంధించిన టేజర్ వీడియోని అయితే వీళ్ళు సోషల్ మీడియాలో అయితే అప్లోడ్ చేశారు. ప్రజెంట్ ఉన్న సమాచారం ఏంటంటే ఆగస్ట్ 15వ తారీఖుని ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు ఈ ఎలక్ట్రిక్ బైక్ సంబంధించిన పూర్తి వివరాలు కూడా వెల్లడించే అవకాశం ఉంటుంది. అలానే మరికొన్ని రిపోర్ట్స్ ఏం చెప్తున్నాయంటే ఈ ఎలక్ట్రిక్ బైక్ ఆగస్ట్ 15వ తారీఖున లాంచ్ చేసిన తర్వాత ఒక 6 నెలల సమయంలో అంటే 2024 సంవత్సరం ఎండింగ్ కానీ 2025 సంవత్సరం ఫస్ట్ క్వార్టర్ లో కానీ ఈ ఎలక్ట్రిక్ బైక్ ని డెలివరీ స్టార్ట్ చేసే అవకాశం ఉన్నట్టుగా ఈ పర్టికులర్ రిపోర్ట్స్ అయితే చెప్తున్నారు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే మారుతి సుజుకి కంపెనీ వాళ్ళు తమ ఎలక్ట్రిక్ కార్ ని 2024 సంవత్సరం ఫైనాన్షియల్ ఇయర్ లో లాంచ్ చేయడానికి సిద్ధమవుతున్నారు. 2024 సంవత్సరం ఫైనాన్షియల్ ఇయర్ అంటే 2024 సంవత్సరం ఏప్రిల్ 1వ తారీఖు నుంచి 2025 సంవత్సరం మార్చ్ 31వ తారీఖు వరకు ఈ పర్టికులర్ డేట్ లో ఎప్పుడైనా లాంచ్ అవ్వచ్చు. అది 2025 సంవత్సరం మార్చ్ అయినా కూడా ఫైనాన్షియల్ ఇయర్ కిందకు వస్తుంది అనమాట. ఇది ప్రీవియస్ గా కూడా మన న్యూస్ అప్డేట్ లో కూడా చెప్పడం జరిగింది. ఎక్స్ఈవీ అనే ఒక ఎలక్ట్రిక్ కార్ మీద అయితే మారుతి కంపెనీ వాళ్ళు అయితే ఎలక్ట్రిక్ కార్ మీద అయితే వీళ్ళు కంప్లీట్ డెవలప్మెంట్ అయితే చేస్తున్నారు. ఈ ఎలక్ట్రిక్ కార్ దాదాపుగా 500 కిలోమీటర్ల వరకు రేంజ్ ఉంటుందని ఒక అంచనా అయితే వేస్తున్నారు. అలానే ఈ ఎలక్ట్రిక్ కార్ యొక్క ప్రైస్ కూడా ఒక 20 లక్షల రూపాయల ప్రైస్ సెగ్మెంట్ లో ఈ ఎలక్ట్రిక్ కార్ అయితే మారుతి కంపెనీ వాళ్ళు అయితే లాంచ్ చేయబోతున్నారు. దాంతో పాటుగా మారుతి సుజుకి వాళ్ళు చాలా క్లారిటీగా ఉన్నది ఏంటంటే ఎలక్ట్రిక్ కార్ లాంచ్ చేసినంత మాత్రాన పూర్తిగా ఎలక్ట్రిక్ కార్ సెగ్మెంట్ కి వాళ్ళు పరిమితం కామని చెప్తున్నారు. సిఎన్జి కార్లు కానీ పెట్రోల్ కార్ను కూడా లాంచ్ చేస్తాం తప్పిస్తే కంప్లీట్ గా ఈ పర్టికులర్ సెగ్మెంట్ కి ఫిక్స్ అయిపోమని చెప్పి అయితే మారుతి సుజుకి కంపెనీ వాళ్ళు అయితే అనౌన్స్ చేయడం జరిగింది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఫేమ్ స్కీమ్ సబ్సిడీస్ అయితే తిరిగి వస్తున్నాయండి. మన ఒక అప్డేట్ లో కూడా చెప్పడం జరిగింది. రివాల్ట్ RV400 ఎలక్ట్రిక్ బైక్ సంబంధించిన సబ్సిడీ తిరిగి వచ్చిందని చెప్పి. ఇక్కడ ప్రీవియస్ గా ఏం జరిగిందంటే ఫేమ్ 2 స్కీమ్ వైలేషన్ అనేది జరిగింది. సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఎలక్ట్రిక్ 2-వీలర్ కంపెనీస్ కి సబ్సిడీస్ ఇచ్చారు. అయితే కొన్ని కంపెనీస్ ఏం చెప్పాయంటే ఫేమ్ 2 సంబంధించినట్టుగా పాలసీస్ ప్రకారం లోకలైజేషన్ లో తప్పులు చేశాయి. అంటే కనీసం ఒక 50% ఆ వెహికల్ కాంపోనెంట్స్ ఇండియాలో తయారు చేయాలి. బట్ అవి వేరే దేశం నుంచి తీసుకొచ్చి ఇక్కడ తయారు చేయడం వల్ల వైలేషన్ కింద ఇచ్చిన సబ్సిడీని వెనక్కి తీసుకున్నారు. ఫైన్ అమౌంట్ అయితే వేయడం జరిగింది. అలా కొన్ని కంపెనీస్ ఉన్నాయి. వాటిలో రివాల్ట్ కంపెనీ వాళ్ళు అయితే ప్రీవియస్ గా ఫైన్ చెల్లించడం వల్ల ఇప్పుడు రివాల్ట్ RV400 ఎలక్ట్రిక్ బైక్ సబ్సిడీ వస్తుంది. అలాగే ఇప్పుడు యాంపియర్ వెహికల్స్ కూడా ఫైన్ చెల్లించినట్టుగా తెలుస్తుంది. అంటే త్వరలోనే యాంపియర్ వెహికల్స్ సంబంధించిన ఎలక్ట్రిక్ స్కూటర్స్ కూడా సబ్సిడీ రాబోతుంది. దీన్ని బట్టి యాంపియర్ ఎలక్ట్రిక్ స్కూటర్ రేట్లు కూడా దాదాపు ఒక 10,000 రూపాయల వరకు తగ్గే అవకాశం ఉంటుంది. దాంతో పాటుగా మన హీరో ఎలక్ట్రిక్ కానీ ఓకినావా వంటి కంపెనీస్ కూడా ఫైన్ అయితే వేయడం జరిగింది. యాజ్ ఆఫ్ నో అయితే వీళ్ళు ఫైన్ అయితే చెల్లించలేదు. సో దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఫేమ్ 2 సంబంధించిన ఫైన్లు కనుక పే చేస్తే మళ్ళీ ఆ పర్టికులర్ కంపెనీస్ కి సబ్సిడీస్ అనేవి ఎలిజిబిలిటీ చేస్తున్నారు. ప్రజెంట్ అయితే ఈఎంపీఎస్ స్కీమ్ కింద సబ్సిడీస్ అయితే ఇస్తున్నారు. నెక్స్ట్ చూసినట్లయితే మోటో వరల్డ్ సంబంధించిన M7 ఎలక్ట్రిక్ స్కూటర్ ని జీవో కంపెనీ వాళ్ళకి సప్లై చేయడం జరిగింది. మన ప్రీవియస్ అప్డేట్లు కూడా చెప్పాం. జీవో అనే ఒక లాస్ట్ మైల్ కనెక్టివిటీ వాళ్ళతో మోటో వరల్డ్ కంపెనీ వాళ్ళు అయితే టైప్ అయ్యారు. తమ M7 ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే వీళ్ళకి సప్లై చేస్తున్నారు. ఈ M7 ఎలక్ట్రిక్ స్కూటర్ ఏంటంటే ఒక మోపెడ్ లాగా ఉంటుంది డిజైన్. ఒకసారి ఛార్జ్ పెడితే 166 కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్ అయితే క్లెయిమ్ చేస్తున్నారు. 3 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ తో 60 కిలోమీటర్ల టాప్ స్పీడ్ ఇస్తున్నారు. ఇందులో రిమూవబుల్ బ్యాటరీ ప్యాక్ అయితే ఉంటుంది. అందుకే B2B అప్లికేషన్స్ కోసం అయితే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ప్రజెంట్ అయితే ఆఫర్ చేస్తున్నారు. నెక్స్ట్ చూసినట్లయితే అహ్మదాబాద్ నగరంలో ఒక దురదృష్ట సంఘటన అయితే చోటు చేసుకుందనమాట. వస్నా ఏరియాలోని సిద్ధశిల అపార్ట్మెంట్స్ లో
ఉదయం 4:30 ప్రాంతంలో రీసెంట్ గా ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ అనేది కాలిపోవడం జరిగింది. సో అది ఇనీషియల్ గా ప్రాథమికంగా వాళ్ళు చెప్తుంది ఏంటంటే షార్ట్ సర్క్యూట్ వల్లే ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఫైర్ అయిందని చెప్తున్నారు. బట్ మరిన్ని వివరాలు అయితే తెలియాల్సి ఉంటుంది. బట్ ఇప్పుడున్న కాలం చూసుకున్నట్లయితే చలికాలం లేకపోతే మనకి వర్షాకాలం ఎక్కువ కనిపిస్తుంది. ఇటువంటి కాలంలో కూడా ఫైర్ ఇన్సిడెంట్ జరుగుతున్నాయంటే మరి ఐదర్ 2 కారణాలు ఉండొచ్చు. ఫస్ట్ మేజర్ గా ఏమవుతుందంటే ఆ బ్యాటరీలో సరైన క్వాలిటీ లేకపోతే ఇటువంటి ఫైర్ ఇన్సిడెంట్ అయ్యే అవకాశం ఉంటుంది. రెండోది నిజంగానే లోపల వైరింగ్ ఇష్యూ వల్ల కూడా జరిగే అవకాశం ఉంటుంది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఓలా ఎలక్ట్రిక్ సంబంధించిన IPO ఇనీషియల్ గా అయితే 100% అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం జరిగింది. ఇనీషియల్ గా వాళ్ళు లిస్టింగ్ చేసిన తర్వాత స్టాక్ మార్కెట్ లో కూడా మంచి స్టార్ట్ అయితే లభించింది. ప్రీవియస్ గా వీళ్ళు ఆగస్టు 6వ తారీఖున IPO సంబంధించిన సబ్స్క్రిప్షన్ లాంచ్ చేయడంతో సబ్స్క్రిప్షన్ 100% సబ్స్క్రిప్షన్ అయితే చేసుకోవడం జరిగింది. దాంతో పాటుగా ఆగస్టు 9వ తారీఖున నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ లో వీళ్ళు లిస్టింగ్ కూడా చేయడం జరిగింది. లిస్టింగ్ చేసిన ప్రైస్ చూసినట్లయితే ₹72 నుంచి ₹76 ప్రైస్ సెగ్మెంట్ లో వీళ్ళు లిస్ట్ చేయడం జరిగింది. అంటే ₹76 అయితే ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు తమ షేర్ ని లిస్ట్ చేశారు. బట్ ప్రెసెంట్ నిన్న ఆగస్టు 10వ తారీఖు కల్లా మనం చూసినట్లయితే ఒక ₹92 వరకు అయితే ఈ షేర్ ప్రైస్ అయితే చేరుకుంది. అది ఒక గుడ్ స్టార్ట్ అని చెప్పి ఈవీ సంబంధించిన ఇండస్ట్రీ వాళ్ళు అయితే భావిస్తున్నారు. నెక్స్ట్ చూసినట్లయితే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తమ ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీని 2027 సంవత్సరం వరకు అయితే ఎక్స్టెండ్ చేయడం జరిగింది. ఇది ఒక మంచి మూవ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీలో భాగంగా ఎలక్ట్రిక్ 2 వీలర్స్, ఎలక్ట్రిక్ 3 వీలర్స్, ఎలక్ట్రిక్ 4 వీలర్స్ కి సబ్సిడీ లభిస్తుంది. సో వీళ్ళ టార్గెట్ ఏంటంటే 2 లక్షల ఎలక్ట్రిక్ వాహనాలకైతే ఈ సబ్సిడీ బెనిఫిట్ పొందాలని. అంటే అదనంగా ఈ స్టేట్ ప్రభుత్వం నుంచి అయితే ఇన్సెంటివ్స్ అయితే ఇస్తున్నారు. ₹100 కోట్ల బడ్జెట్ అయితే కేటాయించారు. ఎలక్ట్రిక్ 2 వీలర్స్కి వచ్చి మాక్సిమం ₹5,000 సబ్సిడీ ఇస్తున్నారు. ఎలక్ట్రిక్ 4 వీలర్కి వచ్చి ₹1,00,000 వరకు సబ్సిడీ ఇస్తున్నారు. ఎలక్ట్రిక్ 3 వీలర్స్ అంటే ఎలక్ట్రిక్ ఆటోలకి ₹12,000 వరకు సబ్సిడీ ఇస్తున్నారు. అలానే ప్రైవేట్ ఎలక్ట్రిక్ బస్సులకి ₹20 లక్షల వరకు సబ్సిడీ అయితే అందజేస్తున్నారు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే అమర్ రాజా కంపెనీ వాళ్ళు పియాజియో ఇండియా కంపెనీ వాళ్ళతో అయితే టైప్ అవడం జరిగింది. మన ప్రీవియస్ గా ఒక అప్డేట్ కూడా చెప్పడం జరిగింది. ఏథర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళతో అమర్ రాజా కంపెనీ వాళ్ళు టైప్ అయినట్టుగా ఇప్పుడు సేమ్ అలానే పియాజియో కంపెనీ వాళ్ళు కూడా టైప్ అయ్యారు. అయితే పియాజియో కంపెనీ సంబంధించిన ఎలక్ట్రిక్ ఆటో ఏదైతే ఏపీసీటీ ఎలక్ట్రిక్ ఆటో ఉందో దానికి సంబంధించిన లిథియం అయాన్ సెల్స్ కానీ అలానే LFP సెల్స్ అయితే అమర్ రాజా కంపెనీ వాళ్ళు సప్లై చేయబోతున్నారు. సో మరొకసారి చెప్తున్నది సెల్స్ అనమాట. సో సెల్స్ తీసుకున్న తర్వాత మేబీ పియాజియో కంపెనీ వాళ్ళు దాన్ని బ్యాటరీ ప్యాక్స్ కింద తయారు చేసుకోవచ్చు. మేబీ అది కూడా ఇవ్వచ్చు. దాంతో పాటుగా చార్జర్స్ ని కూడా అమర్ రాజా కంపెనీ వాళ్ళు సప్లై చేయబోతున్నారు. దాంతో పాటుగా పియాజియో కంపెనీ వాళ్ళు త్వరలోనే ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ ని కూడా లాంచ్ చేయబోతున్నారు. దానికి సంబంధించిన వెస్పా ఎలక్ట్రిక్ అనుకోవచ్చు. మాక్సిమం ఆ ఎలక్ట్రిక్ స్కూటర్ కి సంబంధించిన 2 వీలర్ బ్యాటరీ ప్యాక్స్ ని కూడా వీళ్ళే సప్లై చేయబోతున్నారు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే టాటా కారు ఎలక్ట్రిక్ కార్ లాంచ్ చేసిన తర్వాత ఆ ప్రైస్ ఎఫెక్టివ్ కాస్త టాటా నెక్సాన్ ఈవీ మీద పడినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే టాటా మోటార్స్ కంపెనీ వాళ్ళు మరొకసారి నెక్సాన్ ఈవీ సంబంధించిన ప్రైజెస్ మీద డిస్కౌంట్ అయితే ప్రకటించారు. కొన్ని నెలల క్రితం నెక్సాన్ ఈవీ మీద డిస్కౌంట్ అయితే ప్రకటించారు. నెక్సాన్ ఈవీని ₹14,49,000 అయితే ప్రెసెంట్ అయితే ఆఫర్ చేస్తున్నారు. అయితే టాటా కర్వ్ ఈవీని ₹17,49,000 లాంచ్ చేసిన తర్వాత మరొకసారి డీలర్స్కి టాటా మోటార్స్ కంపెనీ వాళ్ళు ఏం మెన్షన్ చేశారంటే మరొక ₹60,000 డిస్కౌంట్ అనేది టాటా నెక్సాన్ ఈవీ మీద ప్రకటించారు. అంటే ₹14 లక్షల లోపులోనే టాటా నెక్సాన్ ఈవీ బేస్ వేరియంట్ కార్ అనేది లభించబోతుంది అనమాట. కర్వ్ ఈవీకి నెక్సాన్ ఈవీకి డిఫరెన్స్ చూసుకున్నట్లయితే కర్వ్ ఈవీకి ఏకంగా 15 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ ఎక్స్ట్రా వస్తుంది. సో ఎక్స్ట్రా రేంజ్ కానీ ఎక్స్ట్రా పర్ఫార్మెన్స్ కానీ మనకి కర్వ్ ఈవీలో లభించడం వల్ల కస్టమర్లు నెక్సాన్ ఈవీ కాకుండా పూర్తిగా కర్వ్ ఈవీకి వెళ్ళిపోతారేమో అని చెప్పి నెక్సాన్ ఈవీని కూడా ప్రమోట్ చేయాలనే ఉద్దేశంతో మేబీ ఈ డిస్కౌంట్ ప్రకటించినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే JSW మోటార్స్ కంపెనీ వాళ్ళు ఈ హబ్ అనే ఒక ఛార్జింగ్ స్టేషన్ యాప్ అయితే లాంచ్ చేయడం జరిగింది. ప్లే స్టోర్ లో అయితే అందుబాటులో ఉంది. ఈ యాప్ స్టోర్ లో ఒక ప్రత్యేకత ఏంటంటే ఎవరైతే MG కస్టమర్స్ ఉన్నారో మేజర్ గా వాళ్ళని దృష్టిలో పెట్టుకుని అయితే ఈ ఛార్జింగ్ స్టేషన్ లొకేషన్స్ తో అయితే ఈ ఛార్జింగ్ స్టేషన్ యాప్ అయితే డెవలప్ చేశారు. దీని జియో కంపెనీ వాళ్ళతో కొలాబరేట్ చేసినట్టు చెప్తున్నారు. ఎడ్యుకేషన్, ఎంటర్టైన్మెంట్, గేమ్స్ కూడా ఈ యాప్ లో అయితే మీకు లభించబోతున్నాయి. ఇక చివరి అప్డేట్ చూసుకున్నట్లయితే హోండా కంపెనీ వాళ్ళు తమ ఎలక్ట్రిక్ స్కూటర్ ని యమహా కంపెనీ వాళ్ళు కూడా సప్లై చేయబోతున్నారు. ఒక రీసెంట్ రిపోర్ట్ అయితే చెప్తుంది. సోయి మోటియో అనే వెబ్సైట్ ఆధారంగా హోండా కంపెనీ వాళ్ళు తమ EM1 సంబంధించిన ఎలక్ట్రిక్ స్కూటర్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఆ ఎలక్ట్రిక్ స్కూటర్స్ ని యమహా కంపెనీ వాళ్ళు కూడా వీళ్ళైతే ఇవ్వబోతున్నారని చెప్తున్నారు. దీనికి కారణం ఏంటంటే ప్రధానంగా జపాన్ మార్కెట్ ని ఫోకస్ చేస్తూ ఈ టైప్ అయితే జరుగుతుంది. సో EM1 ఎలక్ట్రిక్ స్కూటర్ ఏదైతే ఉంది రిమూవబుల్ బ్యాటరీ ప్యాక్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇవి లేటెస్ట్ టీవీ అప్డేట్స్ అండి. ఇటువంటి లేటెస్ట్ టీవీ కంటెంట్ కోసం ఈవీ కుర్రాడు లైవ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ ది నేచర్, డ్రైవ్ ది ఫ్యూచర్.